హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. గ్రూప్ 4 జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ మీకు 4 పేపర్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ కూడా అప్లోడ్ చేశాం. సో వాటికి సంబంధించి మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి నచ్చితే ఆ వీడియోస్ని అయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మరో 2391 కొలువులు అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. బీసీ సాధారణ గురుకులాల్లో 2225, సమాచార పౌర సంబంధ శాఖలో 166 పోస్టులకు అనుమతులు మంజూరు చేసినటువంటి సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు పలు న్యూస్ పేపర్లో ఈరోజు అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా మనకు 2391 పోస్టుల భర్తీ ఆమోదం తెలిపినటువంటి సర్కారు 7 జీవోలు జారీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటగా మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మరో 2391 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకులాల్లో 2132 పోస్టులు కావచ్చు, అదేవిధంగా సాధారణ గురుకులాల్లో 93, సమాచార పౌర సంబంధ శాఖలో 166 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనుంది. సో ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఏడాదికి 33 కొత్త గురుకులాలు కావచ్చు, కొత్త బీసీ గురుకులాలు, అదేవిధంగా 15 డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. సో వీటిలో బోధనేతర పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ మేరకు గురుకులాల్లో అదనపు పోస్టులు మంజూరు చేసేందుకు ఇటీవల మంత్రి మండలి ఆమోదించింది. సో బీసీ గురుకులాల్లో గ్రూప్ 3 సర్వీసుల కిందకు వచ్చేటువంటి 12 జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 4 సర్వీసుల పరిధిలో ఉండేటువంటి 141 పోస్టులను టీఎస్పీసీ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ తెలిపింది. సో బీసీ గురుకులాల్లో 63 స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధించి సో వీటిని వైద్య ఆరోగ్య శాఖ నియామక బోర్డు ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి సూచించింది. ఇంకా బీసీ సాధారణ గురుకులాల్లోని మిగతా పోస్టులన్నీ గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ కానున్నాయి. అండ్ సమాచార పౌర సంబంధ శాఖలో ఉన్నటువంటి 166 పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్పీసీకి అప్పగించినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా మనకి ఇచ్చారు. అదేవిధంగా వారం 10 రోజుల్లో ప్రకటనలు అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో వీటికి సంబంధించి వితిన్ 10 daysలో నోటిఫికేషన్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటనలో చేరినటువంటి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు దీనిలో ఉన్నటువంటి ఏదైతే మనకు అసిస్టెంట్ లెవెల్ పోస్టులు ఉంటాయి కదా, వాటిని గ్రూప్ 3, గ్రూప్ 4 కింద అయితే యాడ్ చేరినట్లు ఇక్కడ ఇచ్చారు. ఇక టీఎస్పీసీ ద్వారా ఇప్పటికే గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. కొత్తగా మంజూరయ్యేటువంటి ఉద్యోగాలు కూడా ఇదే ప్రకటనలో చేరుస్తామని చెప్పేసి కమిషన్ ఇప్పటికే చెప్పింది. అయితే తాజాగా బీసీ గురుకులాల్లో ఉన్నటువంటి గ్రూప్ 3 కింద 12 పోస్టులు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 4 కింద 141 పోస్టులకు అనుమతులు ఇచ్చింది. సో ఈ పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే అందజేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ శాఖను టీఎస్పీసీ కోరినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అనుమతించినటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూడవచ్చు. జూనియర్ లెక్చరర్కి సంబంధించి 602 పోస్టులు, డిగ్రీ కళాశాల లెక్చరర్కి సంబంధించి 480, అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీకి సంబంధించి 325 ఉన్నాయి, అదేవిధంగా పీజీటీ 235, సాధారణ గురుకుల టీజీటీ వచ్చేసి 87, ల్యాబ్ అసిస్టెంట్లు 60, డిగ్రీ కళాశాల లైబ్రరీలు వచ్చేసి 37. సో ఈ విధంగా టోటల్గా మనకు సో 1300 పోస్టులకు పైగా ఉద్యోగాలకు సంబంధించి అయితే 2391 కొలులకు సంబంధించి ఆర్థిక శాఖ మనకి ఇక్కడ అనుమతించినట్లయితే సో అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో కూడా అప్డేట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా 2391 పోస్టుల భర్తీకి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పోస్టల్ శాఖలో 40,889 కొలులు అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణలో 1266, ఏపీలో 2480 ఖాళీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు పోస్టల్ శాఖ నుంచి జీడీఎస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి మనం ఒక సపరేట్ వీడియో అయితే చేసాం. ఎవరైనా చూడనట్లయితే చూసి వాటికి అప్లై చేయండి. దీనిలో మనకు తెలంగాణకు సంబంధించి కూడా
1266 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. 10th మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని మీద నేను ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ వీడియో చూసి దానికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కొలువులు ఫుల్, దరఖాస్తులు డల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో విచిత్ర పరిస్థితి. 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తులు 2900 మాత్రమే. సో సూపర్ స్పెషాలిటీలో స్పందన కరువు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సాధారణంగా సర్కారీ కొలువులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక నోటిఫికేషన్ పడితే లక్షల్లో దరఖాస్తులు వస్తాయి. సర్కారీ నౌకరీ కావాలంటే లక్షల మందితో పోటీ పడాలి. పరీక్షల్లో మెరుగైనటువంటి ప్రతిభ కనబరచాలి. ఎన్నో ఆటంకాలు అవంతరాలు అధిగమిస్తే కానీ ఆ కళ నెరవేరదు. కానీ వైద్య ఆరోగ్య శాఖలో ఇందుకు విరుద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. వైద్య విద్య అధ్యాపకుల పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాగా అన్ని విభాగాల్లో దరఖాస్తుల సంఖ్య సింగిల్ డిజిట్ను దాటలేదు. సో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా వేతనాలు ఉండడంతో సర్కారీ కొలువులపై సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ఉద్యోగం వస్తే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం లేకపోవడంతో చాలామంది కనీసం దరఖాస్తులు కూడా చేయలేకపోతున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దానికి సంబంధించి గడువు పెంచినా కూడా దక్కని ఫలితం అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇది మనకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క పరిస్థితి అని చెప్పేసి మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మరో టెట్ నిర్వహించాలని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఇప్పటి వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కేవలం 3 సార్లే 2016, 2017, 2022లో మాత్రమే నిర్వహించారు. నిజానికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సంవత్సరానికి 2 పర్యాయాలు ఉపాధ్యాయ అర్హత పరీక్షను తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వాస్తవంగా సంబంధిత అధికారులు ఆ విధంగా నిర్వహించడం లేదు. సో ఈ విషయంపై వారి యొక్క బాధ్యత రాహిత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం నిబంధన పేరిట ఆలస్యంగా హాజరయ్యేటువంటి అభ్యర్థులను అధికారులు వివిధ పరీక్షకు అనుమతించకపోవడం వంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ నేపథ్యంలో సో 1 నిమిషం ఆలస్యం అయినా కూడా వీళ్ళు ఎగ్జామ్ సెంటర్కి మనం అలో చేయనప్పుడు సో ప్రతి ఇయర్కు 2 టైమ్స్ టెట్ నిర్వహించాలి కదా. సో దాని ప్రభుత్వం ఎందుకు నిర్వహించట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నట్లుగా ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇప్పుడు 2022లో మనకు నిర్వహించినటువంటి టెట్ నిర్వహించి కూడా 10 months అవుతుంది. సో నెక్స్ట్ టెట్ వేసిన తర్వాతనే టెట్ నిర్వహించాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఏదైతే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి కొత్తగా ఎవరైతే బీఈడీ డిఈడీ పాస్ అయినటువంటి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెట్ నిర్వహించాలనుకుంటున్న వాళ్ళు వీడియో లైక్ చేసి కింద ఇస్తాను కామెంట్ చేయండి. ఎందుకంటే రీసెంట్ ఈ ఇయర్లో మనకు ఎవరైతే ఈ బీఈడీ పాస్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, డిఈడీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు సో ఇది ఒక అవకాశంగా ఉంటుంది. మరి ప్రభుత్వం టెట్ నిర్వహించిన తర్వాతనే సో మిగతా వాటికి నోటిఫికేషన్లు ఇస్తుందా లేకుంటే టెట్ ఇవ్వకుండానే నోటిఫికేషన్లు ఇస్తుందా అనేది చూడాలి. సో చాలా మంది అభ్యర్థులు అయితే టెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ 50,000 మంది టీచర్లకు బదిలీ లాంటి ఇక్కడ చూడవచ్చు. ఉపాధ్యాయ ఖాళీలు లెక్క తేల్చేటువంటి పనిలో అధికారులు అనివార్యంగా బదిలీ కావాల్సిన వారు 25,000 మంది. 5 ఏళ్లుగా ఒకే స్కూల్లో పనిచేస్తున్న వారు 25,000 మంది. పదోన్నతులపై ప్రభావం చూపించున్నటువంటి స్పౌజ్ కేసులు, అదేవిధంగా పదోన్నతులు బదిలీపై మంత్రి సబితా సమీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఈ అంశంపై అధికారులతో చర్చించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. సో మరోవైపు పదోన్నతులకు వీలుగా ఖాళీలను లెక్క తేల్చేటువంటి పనిలో జిల్లా అధికారులు కూడా నిమగ్నమైనట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు సేకరించినటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది టీచర్లకు స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నింగిలో ఇస్రో ఘనత అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిపైన మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో రీసెంట్గా ఇస్రో సాధించినటువంటి ఘనత ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మంగళయాన్ కావచ్చు, చంద్రయాన్ 3కి సంబంధించి కావచ్చు, ఆదిత్య L1 ప్రాజెక్టుకు సంబంధించి, శుక్రయాన్కి సంబంధించి ఇవన్నీ మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేయడం ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి సాహిత్యం సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు, దేశంలో బడ్జెట్ ధోరణులు అంటూ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు రానున్నటువంటి పోటీ పరీక్షలకి ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే హైదరాబాద్లో G20 స్టార్టప్ 20 సదస్సు అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. నేడు రేపు నిర్వహణ హాజరు కానున్నటువంటి 29 దేశాల ప్రతినిధులు, స్టార్టప్లకు ప్రోత్సాహం, అంతర్జాతీయ భాగస్వామ్యంపై చర్చ, స్టార్టప్ల అభివృద్ధి ప్రధాన ఎజెండా, అందుకు అవసరమైనటువంటి చర్యలపైన చర్చ అంటే ఇక్కడ చూడవచ్చు. సో G20 ప్రతినిధి అమితాబ్ కాంత్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది గుర్తుంచుకోండి, మనకు చాలాసార్లు అడిగిండు. సో G20 ప్రతినిధి ఎవరు ప్రజెంట్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అమితాబ్ కాంత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. సో ఈ ఏడాది G20 సదస్సు అయితే మన భారత్లో అయితే జరుగుతుంది. దానికి మన భారత్ అయితే నేతృత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. సో ఇందులో భాగంగా నిర్వహించేటువంటి స్టార్టప్ 20 తొలి సన్నాహక సమావేశం శనివారం హైదరాబాద్లో మనకు తాజ్ కృష్ణలో ప్రారంభం కానుంది. దీనికి కొనసాగింపుగా మరో సమావేశం మనకు జూలై 3న గురుగ్రామ్లో నిర్వహించబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర జరుగుతుంది, నెక్స్ట్ గురుగ్రామ్లో జరుగుతుంది. ఈ గురుగ్రామ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో మనకు G20లో భాగంగా మొట్టమొదటి సదస్సు ఎక్కడ జరిగింది, ఏ రోజున జరిగింది అనేది కింద కామెంట్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్, మనకు G20 సదస్సు మన భారతదేశం నిర్వహిస్తుంది కనుక సో ఈ నేపథ్యంలో మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు మన తెలంగాణలో నిర్వహించేటువంటి కొన్ని సదస్సులకు సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో స్టార్టప్ 20 అనే సదస్సు G20లో భాగంగా మన హైదరాబాద్లో సో ఈ రోజు రేపైతే నిర్వహించబోతున్నారు. సో అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినైతే మనకు షేక్ మార్కెట్ అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సూచీలకు అదాని షాక్. సో 5 నుంచి 20% పతనమైనటువంటి ఆ గ్రూప్ కంపెనీ షేర్లు, ఆ ప్రభావంతో 3 నెలల కనిష్టానికి సెన్సెక్స్ నిఫ్టీ 2 రోజుల్లో 10.73 లక్షల కోట్ల సంపద ఆవిరని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిన్న మొన్నటి వరకు ముదుపర్లకు లాభాల పంట పండించినటువంటి అదాని షేర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. సో అదాని గ్రూప్స్ తన షేర్లో అవకతవకలు పాల్పడుతుందంటూ, ఖాతాల్లో మోసాలు చేస్తుందంటూ అమెరికాకు చెందినటువంటి పెట్టుబడుల పరిశోధన సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ చేసినటువంటి ఆరోపణలతో మార్కెట్లో అమ్మకాలు పోటెత్తాయని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనకి వార్తల్లో ఉన్నటువంటి అంశం కనుక క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి హిడెన్బర్గ్ అనేటువంటి పరిశోధన సంస్థ ఏ దేశానికి సంబంధించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఒక పెట్టుబడి పరిశోధన సంస్థ అనమాట. సో ఇది ఇచ్చినటువంటి నివేదిక వల్ల సో ఇటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు అదానికి సంబంధించినటువంటి షేర్లు అయితే పడిపోయాయి. సో ఇక్కడ మనం దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో ముఖ్యంగా వార్తల్లో ఉన్న అంశం గుర్తుంచుకొని దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు రేపటి అప్డేట్లో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీనికి నేను పూర్తి వివరాలతో రేపటి అప్డేట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ దివికెగితివా అందాల ఓ చిలుక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నటి జమున కన్నుముత, కథానాయికగా తనదైనటువంటి ముద్ర సత్యభామగా గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నటి జమున చనిపోతూ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. నేమ్ గుర్తుంచుకోండి. సో ఒక కథానాయికగా గుర్తుంచుకొని ఈమె సత్యభామ పాత్రలో నటించడం జరిగింది. దానికి మంచి గుర్తింపు కూడా ఉంది. సో ఈమె అయితే నిన్నటి రోజున అయితే చనిపోవడం జరిగింది. 86 సంవత్సరాల వయసులో ఈమె మరణించినట్లు ఇక్కడ మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ కమిషనర్గా కవిత అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నియమించారు. సో దానికి సంబంధించినటువంటి ఎవరైతే మనకు డైరెక్టర్ ఉంటారో రాజ్ కుమార్ కౌశిక్ అధికారికంగా కూడా ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో డైరెక్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ గుర్తుంచుకోండి, ఎవరు నియమితులయ్యారు. సో అంతే సరిపోతుంది. ఇటువంటి వాటికి సంబంధించి మనకు డైరెక్ట్గా బిట్స్ అడుగుతారు కనుక సో ఇక్కడ కవిత నేమ్ గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి నియమితులయ్యారంటే సో ఇక్కడ మనకు స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ కమిషనర్గా నియమించడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. పాకిస్తాన్కు భారత్ నోటీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సింధు జలాల ఒప్పందం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ పాకిస్తాన్కు భారత్ నోటీస్ జారీ చేసింది. సో ఈ ఒప్పందం విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య కొన్నేళ్లుగా విభేదాలు అయితే కొనసాగుతున్నాయి. సో గతంలో జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించి విషయంలో పాక్ మొండిగా వ్యవహరిస్తుందంటూ, ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ సింధు జలాల కమిషనర్ల ద్వారా జనవరి 25న నోటీస్ జారీ చేసినట్టు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఈ ఒప్పందం వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చదువుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు మొట్టమొదటిసారిగా సింధు నది జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందనేది కింద కామెంట్ చేయండి. సో దాని ప్రకారం మనకు సింధు నది యొక్క ఉపనదుల్లో ఏ నదులు భారతదేశం యొక్క సంబంధించిన ఏ నదుల యొక్క వాటర్ను మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏవి పాకిస్తాన్ యూజ్ చేసుకోవాల్సింది అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి మీరు జాగ్రఫికల్ చూడండి, అక్కడ దానికి సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి. సో అది ఏ సంవత్సరంలో జరిగిందనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అది. మన కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ చూసినట్లయితే మళ్ళీ ఎగిరొస్తున్నటువంటి చీతాలు అంటూ చూడవచ్చు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 74 ఏళ్ల తర్వాత గత ఏడాది భారత్లో మళ్ళీ చీతాలు ప్రవేశించగా ఇప్పుడు వాటి సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చేందుకు ఆ దేశంతో ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి ఇక్కడ మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవి మనకు ఫిబ్రవరి నెలలో భారతదేశానికి అయితే రానున్నాయి. సో లాస్ట్ టైం మనకు
ఏ దేశం నుంచి ఎన్ని చిరుతలు వచ్చాయి, అవి ఏ పార్కులో వాటిని వదిలిపెట్టారన్నది కింద నాకు కామెంట్ చేశాను, ప్రయత్నం చేయండి. దాని గురించి మనం చాలాసార్లు అయితే న్యూస్లో అయితే చూడడం జరిగింది. సో మరొక 12 చిరుతలను మన భారతదేశం దక్షిణాఫ్రికా నుంచి అయితే తీసుకురానుంది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే మనకు దేశంలో 53 అభయారణ్యాల్లో 2967 పుల్లు అంటే ఇక్కడ చూడవచ్చు సుప్రీంకోర్టుకు తెలిపినటువంటి కేంద్రం. సో అంతరించిపోతున్నటువంటి పుల్లను రక్షించాలని కోరుతూ దాఖలైనటువంటి ఒక పిటిషన్ విచారణ సందర్భంగా సో దేశంలో 53 అభయారణ్యాల్లో మొత్తం 2967 పుల్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు ఒక నివేదిక రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, ఎన్ని ఉన్నాయని చెప్పేసి ప్రజెంట్. సో ఇది మనకు అఫీషియల్ కనుక 2967 పుల్లు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే యూఎస్ ఎయిర్ ఫోర్స్లో తెలుగోడికి అత్యున్నత పదవి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. తెలంగాణకు చెందినటువంటి రాజాచారి సో బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్ పదవికి నామినేట్ చేసినటువంటి యూఎస్ అధ్యక్షుడు బైడెన్ 2021 నాసా క్రూ 3లో సభ్యుడిగా ఎంపిక, ఫాల్కన్ రాకెట్ మిషన్ బృందానికి కమాండర్, అదేవిధంగా నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ మిషన్లో సభ్యుడు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఇతను మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కనుక నేమ్ గుర్తుంచుకోండి, అంటే భారత సంతతికి సంబంధించిన పర్సన్. సో అతని పేరు వచ్చేసి రాజాచారి. సో రీసెంట్గా యూఎస్ ఎయిర్ ఫోర్స్లో సో ఇతనికి ఒక అత్యున్నత పదవిని అయితే ఇవ్వడం జరిగింది. సో బ్రిగేడియర్ జనరల్ పదవికి సో మనకి అక్కడ ఉన్నటువంటి యూఎస్ అధ్యక్షుడు బైడెన్ నామినేట్ అయితే చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ నేమ్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు ఇతను చాలా మిషన్స్లో పనిచేయడం జరిగింది. 2021 నాసా క్రూ 3లో కావచ్చు, అదేవిధంగా ఫాల్కన్ రాకెట్ మిషన్ బృందంలో సభ్యుడిగా కూడా పనిచేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చైనా బార్డర్లో 135 కిలోమీటర్ల హైవే అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. లడఖ్లోని ఎల్ఏసీ వెంబడి నిర్మిస్తున్నటువంటి కేంద్రం 2 ఏళ్లలో పూర్తి, చైనాకు గట్టి కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇండో చైనీస్ బార్డర్కు సమీపంలో కొత్త ప్రాజెక్టులు, రోడ్లు నిర్మాణాలు చేపడుతూ కవింపులకు పాల్పడుతున్నటువంటి చైనాకు గట్టిగా కౌంటర్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం హైవే నిర్మాణం చేపట్టింది. సో మనకు లడఖ్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ వెంబడి 135 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి హైవే నిర్మాణానికి రక్షణ శాఖకు చెందినటువంటి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కసరత్తు ప్రారంభించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఇది ఎన్ని కిలోమీటర్స్ కావచ్చు, ఎక్కడి నుంచి అనేది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.